దానియేలట 120 సంస్థానముల పైన ఒక అధికారిగా హెచ్చించబడ్డాడట. దాని భావం ఏంటో తెలుసా? 120 సంస్థానములు కలిగినటువంటి బబులోను సామ్రాజ్యములో దానియేలు యొక్క పవిత్రతను బట్టి రాజు తర్వాత స్థానాన్ని దేవుడు దానియేలుకి ఇచ్చాడు. గట్టిగా చప్పలు కొడదాం ఒకసారి. రాజు తర్వాత స్థానాన్ని ఎవరికి ఇచ్చాడు? ఎంతమందికి ఘనత, హెచ్చింపు, ఆశీర్వాదం, ఉన్నత స్థానములో ఉండే అనుభవం కావాలి? చేతులెత్తాను ఫటఫట్ అన్నప్పుడే చేతులెత్తాలి. దొరుకుతుంది టక్మన్ లటుక్మని అందుకోవాలా. హల్లెలూయా. నేను మంచిగా అడుగుతాను. హెచ్చింపు అంటే గర్వం, దాని గురించి అడగట్లేదు. అంటే ఒక మంచి స్థితిలో దేవుడు నన్ను నిలబెట్టాలనుకుంటున్న వాళ్ళు చేతులెత్తాను. అద్దా మీకు? వద్దండి. నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతాను, మరి హెచ్చింపు, ఘనత, ఆశీర్వాదం ఎక్కడి నుండి మనకు వస్తుంది చెప్పాలి. కొంతమంది మనుషులు మనల్ని బాగా పొగడుతూ ఉంటారు. అన్న సూపరు, ఎంత గొప్పడంటే అని మనల్ని బాగా గ్యాస్ కొట్టి ఉప్పించి పైకి లేపుతా ఉంటారు. లిఫ్ట్లు పెట్టి లేపి 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 ఎత్తుకొని ఒక్కసారి పిడాతెత్తారు. నీ పనికి అంతే. ఇక గుండు సొట్ట పోతుంది, ఎముకలు ఇరుగుతాయి, మోకాల షిప్పలు వలుగుతాయి. అరే బాగా ఎత్తుకున్న వాళ్ళకి ఇట్లా వాడెత్తిరి. అమ్మా, మనుష్యులు హెచ్చింపు మనకు అద్దె అద్దం, మనుష్యుల పొగడతలు మనకు అద్దె అద్దం, మనుష్యులు ఇచ్చే ఘనతలు మనకు అద్దో. హెచ్చింపు అనేది తూర్పు నుండి, పడమటి నుండి, ఎక్కడి నుండో రాదట. దేవుని సన్నిధిలో నుండి, సియోనులో నుండి దేవుడు మనల్ని ఆశీర్వదించి హెచ్చిస్తాడు. ఆయన దేవుడే ఒకరిని హెచ్చిస్తాడు, దేవుడే ఒకరిని తగ్గిస్తాడు.